వ్యూవర్స్, వెల్కమ్ టు గుంటూరు స్క్రీన్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మనం చేసుకుంటున్నాం షాహీ గోష్ బిర్యానీ. ఇప్పుడు షాహీ గోష్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దామా. మటన్ షాహీ గోష్కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్, ఫ్రెష్ క్రీమ్, పాలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు గసగసాలు, బే లీఫ్, పచ్చిమిర్చి, చెక్క, లవంగ, యాలకులు, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాష్యూస్ విత్ రైస్. నెక్స్ట్ ప్రాసెస్ అండి, ఇప్పుడు ఇలా కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ను గీ వేసుకోండి. అది కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఇలా ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఇందులో హాఫ్ వేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనం రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు అందులో కూడా వేసుకోవాలి. అందుకే ఇందులో కొంచెం వేసుకుందాం మనం. ఇలా గరం మసాలా వేసి 1 మినిట్ వేగిన తర్వాత మటన్ వేసేసుకోండి. ఇందులో ఇలా మసాలా వేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్నాక ఇలా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో ఇదే ఘాటు. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకొని మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్నాం కదండి. ఆ సాల్ట్ కరిగిపోయిన తర్వాత కొంచెం లైట్గా పుదీనా వేసుకోండి. ఎక్కువ వేసుకోమాకండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గసగసాలు జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ ఇలాగ పక్కన ఉడకపెట్టుకుంటున్నప్పుడు పక్కన ఒక బౌల్లో వాటర్ తీసుకొని రైస్ కోసం రెడీ చేసుకోండి. ఇందాక చెప్పా కదా, హాఫ్ అందులో వేసుకుందామని, మిగిలిన హాఫ్ ఇందులో వేసుకొని వాటర్ బాయిల్ అయిన వరకు వెయిట్ చేసి రైస్ ఇందులో వేసుకోండి. ఇలా గరం మసాలా వేసుకున్నాం కదండి, అది వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోండి, రైస్ కూడా సరిపడా. ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్లో ఇది ఉడుకుతుంది కదండి. ఇది ఉడికిపోయిన తర్వాత ఇలా దగ్గర పడ్డాక పాలు వేసుకోండి. ఇందులో ఒక హాఫ్ కప్ వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా పాలు వేసుకున్నాక ఇలా ఉడుతుంది కదండి. ఇలా ఉడుతున్నప్పుడు ఇలా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నాయి కదండి. ఇందులో రైస్ వేసుకొని 70% కుక్ చేసుకోండి. రైస్ సరిపోతుంది. ఇలా కుక్కర్ పెట్టుకున్న విజిల్ వేసుకున్నాక మటన్ ఇలా బాగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఆ క్రీమ్ యాడ్ చేసుకున్నాక ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇందులో మెయిన్ క్రీమేనండి, ఫ్రెష్ క్రీమ్. ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా
ఇలాగా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదండి, ఇలా వైట్గా ఉంది ఏంటి ఫ్లేవర్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకోమాకండి. మటన్ ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి ఇందులో. ఇంకా మటన్ ఫ్లేవర్ బాగా ఇష్టపడిన వాళ్ళైతే ఇంకా బాగా తినచ్చు, బాగా జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక పక్కన రైస్ కూడా ఇలాగా హాఫ్ కుక్ అయిపోయింది కదండి, ఈ రెండు కలిపి మనం ఇప్పుడు దమ్ వేసేసుకుందాం. ఇలా క్రీమ్ ఇలా వేసుకున్నాక ఇలా ఉడుకుతూ ఉంటుంది కదండి, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ క్యాష్యూస్ వేసేసుకోండి. హాఫ్ వేసుకోండి, హాఫ్ మళ్ళీ మనకి దమ్లో పనికొస్తే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు షాహీ గోష్ దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, లైట్గా కొంచెం కోటింగ్ ఏళ్ళకి వేసుకోండి. గీ ఉన్నా పర్లేదు, గీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోండి. ఈ లేయర్ రైస్ వేసుకున్నాక ఇలా మనం రెడీ చేసుకున్న మటన్ దీని మీద ఇలా వేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా మటన్ చక్కగా ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం ఈ ఫ్లేవర్ మొత్తం దిగుతుంది రైస్లోకి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ రైస్ వేసుకోండి, మళ్ళీ ఇంకో లేయర్ వేసేసుకోండి. ఇలా లాస్ట్గా పైన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసుకోండి. వేసుకొని మూత పెట్టి దమ్ పెట్టేసుకోండి. మన షాహీ గోష్ బిర్యానీ రెడీ. ఇంకా ఇలా దమ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా క్వీన్స్ కిచెన్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఇలా మగ్గిపోయిన తర్వాత అండి ఇలా కొంచెం జస్ట్ ఇలా తిప్పుకోండి. మన షాహీ గోష్ మటన్ బిర్యానీ రెడీ.